మనం పిచ్చోళ్ళలాగా వాళ్ళు చేసిన డేట్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సంతకాలు ఎవరెవరు పెట్టారు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు చూద్దాం ఒకసారి. చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద వెండర్. వెండర్ అంటే అమ్మేవాడు. అమ్మేవాళ్ళు ఎవరండి? డి ఆనంద్ కుమార్ రెడ్డి, సునీతారెడ్డి గారు. ఓకే అండి, ఇదిగా ఉంచుదాం. ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు? వెండి అంటే కొనేవాళ్ళు. కొనేవాళ్ళు ఎవరు? 1 and 2 3 మెంబర్స్ కొంటున్నారు. ఇక్కడ ఈ 3 మెంబర్స్ ఎవరెవరో చూద్దాం. శివశక్తి సొసైటీ మరియు శివశక్తి ఫౌండేషన్. ఇక్కడ శివశక్తి సొసైటీ అనేది లేనే లేదు, అది ఒక బోగస్. ఊరికి అసలు సమస్య లేకుండా తీసుకొచ్చారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఉంది, శివశక్తి సొసైటీ లేదు. సో రెండిటికి నేనే బాధ్యుణ్ణి అంటూ ఈ కరుణాకర్ సుగుణ గారు సంతకం పెట్టారు. ఇక్కడ క్లియర్ గా ఉంది మీకు. ఈ సంతకాల్లో ఇంకొక తేడా ఉంది. ఏంటంటే ఇక్కడ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు కొంటున్నారు అనడానికి ఆధారం ధృవీకరణగా వారు ఆ కంపెనీ సీల్ వేయాలి కదా. ఇప్పుడు శివశక్తి ఫౌండేషన్ సీల్ లేకుండా ఈయన సంతకం పెట్టారు. కానీ ఈవిడ మాత్రం కొంచెం తెలివైందే కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే, చూడండి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అని ఆవిడ సీల్ వేశారు. ఇక్కడ మన కరుణాకర్ సుగుణ గారు మాత్రం అస్సలు వేయలేదండి. ఇది ఎందుకు వేయలేదు మరి ఆయనకే తెలియాలి. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ పెట్టాల్సిన దగ్గర ఇక్కడ ఆనంద్ రెడ్డి గారు, సునీత రెడ్డి గారు ఇద్దరు భార్యాభర్తలు. ఇక్కడ భర్త పెడితే భార్య సంతకం పెట్టదు. ఇక్కడ మధ్యలో ఈయన ఏం చేస్తాడంటే, బోగస్ ఏదో సంస్థ లేని సంస్థ మీద కూడా ఈయన నేనే బాధ్యుడని 2 సంస్థలు కలిపి సంతకం పెడతారు, కానీ సీలేడు. కానీ ఈవిడ మాత్రం సీల్ వేసింది. ఇక్కడ ఎవరెవరు కొనాలి, ఎవరు అమ్మాలి, ఇక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొన్నారు మీకు క్లియర్ గా అర్థమైపోయింది. మన హిందువులు మాత్రం ఇవన్నీ అడిగితే నా మీదగా కేసు వేస్తావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మీ వెనకాల క్రైస్తవులు ఉన్నారు, నీ మీద పరువు నష్టం వేస్తామని మాత్రం అడుగుతాను. నేను ఇవన్నీ అడుగుతుంటే నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదయా, మీకు తెలుసుకోండి, ఎడ్యుకేట్ చేస్తున్నాను. కనీసం ఆలోచించరా, అసలు హిందువుల కోసం మీకోసం కదా ఎంత కష్టపడి అందరి ముందు నేను శత్రువులు అయిపోతున్నాను, కొంచెం ఆలోచన లేదా మీకు? చూడండి, ఇక్కడ ఏం సంతకాలు ఉన్నాయి, ఏం పెడతారు, ఇక్కడ సీల్ కూడా అయిపోకుండా అందరి దగ్గర అబ్బా నేను అన్ని సంవత్సరాలు నేనే అని చెప్పి మొత్తాన్ని పెట్టుకొని ఇక్కడ ఆస్తులు కొంటాడు. ఇక్కడ